జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు ఈ మధ్య వరుసపెట్టి వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఆమె సాఫ్ట్‌వేర్ కంపెనీ మిరాకిల్‌లో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు అని 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల జీతాలు కాకుండా అది అడిషనల్‌గా 1,00,000, 2,00,000 క్రెడిట్ చేసి తర్వాత క్యాష్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అవన్నీ ఎన్నికల్లో వాడుకున్నారు. ఆమె మీద విచారణ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ కలెక్టర్‌కి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశం తేల్చండి అని. ఇది జరుగుతూ ఉండంగానే ఈసారి కలెక్టర్ దగ్గరకు మరో ఫిర్యాదు వచ్చి చేరింది. ఆ ఫిర్యాదేంటి? ఆమె స్థాపించిన మిరాకిల్ సంస్థతో పాటు మరికొన్ని అనుబంధ కంపెనీలలో అంటే ఆమె మిరాకిల్ కంపెనీ అండ్ దానికి తోడు కొన్ని అనుబంధ కంపెనీలలో 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాంతంలో వందల ఎకరాల భూములను కారు చౌకగా కొట్టేశారు అని చెప్పి దీని మీద విచారణ చేయండి అని. భూముల మధ్యలో వాగులున్నాయి, గెడ్డలున్నాయి, చెరువులున్నాయి, రాస్తాలున్నాయి, ఇవన్నీ స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా జీవో నంబర్ 498 ప్రకారం 14.95 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా బదలాయించుకున్నారు అని. మిరాకిల్ బయోఫార్మా, మిరాకిల్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మిరాకిల్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చికినీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మిరాకిల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్, మిరాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓయమ్మ! ఇన్ని సంస్థల పేరిట కారు చౌకగా భూములు స్వాహా చేశారు అని, వీటిపై తక్షణ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ దగ్గరికి కొందరు వ్యక్తులు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఏ కంపెనీలో నిర్మాణం చేయకుండానే ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడంతో పాటు వందల ఎకరాల భూములను కాజేశారని ఆ ఫిర్యాదులు అయితే ఉంది. సో జీవో నంబర్ 498ని రద్దు చేసి కారు చౌకగా మిరాకిల్ సంస్థలు కొట్టేసిన భూములను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ ఫిర్యాదు సారాంశం. కలెక్టర్తో పాటు సీఎం పేషీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రెవెన్యూ మంత్రికి, సీసీఎల్ఏ అధికారులు కూడా వీళ్ళెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే వరుసపెట్టి జనసేన ఎమ్మెల్యేల చుట్టూ ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి అలిగేషన్స్, ఇటువంటి కంప్లైంట్స్ రావడం వెనక తెలుగుదేశం పార్టీనే ఉంది అని జనసేన అయితే అనుమానిస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఉందా, స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ఎవరైనా ఉంటూ ఉన్నారా, లేకపోతే మధ్యలో ఇంకెవరైనా కనుక లేయర్స్ ఉన్నారా తెలియదు. కానీ బట్ టీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా దీని మీద భిన్నంగా స్పందిస్తూ ఉంది. కావాలని జనసేన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అని, ఈ ఫిర్యాదుల వెనకల డెఫినెట్లీ కొన్ని కుట్రలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఏది వాస్తవం ఏది కాదన్న సంగతి పక్కన పెడితే మొత్తం ఇది జనసేన ఎమ్మెల్యే అయితే వరుస పెట్టి ఏదో ఒక అంశంలో వార్తలు ఉంటూ వస్తుంది.